ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర వాచ్మెన్ లాగో వాళ్ళ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు థర్డ్ డిగ్రీ మీరు ప్రయోగిస్తే రేపొద్దున అదే మేము కూడా ఉపయోగించాం అనుకోండి, అదే పోలీసుల మీద ఎక్కడికి పోతుంది? ప్రజాస్వామ్యతంగా ఉంటుందా? ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటిది మంచి పద్ధతి కాదని చెప్తూ దీనికి ఎక్కడికైనా మీరు ముగింపు పలకపోతే ఖచ్చితంగా మేము పలుకుతాం దాంట్లో నోడు. రైట్, ఓకే. రజనీ గారు, ఇదండి విషయం. సార్, ఇది ఒక జనసేన కాకుండా ఒక న్యాయవాదిగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడండి, అందుకనే మిమ్మల్ని పిలిచాను ఈరోజు. అదే పార్టీ స్టాండ్ గురించి డిస్కషన్ వద్దు, ఓన్లీ న్యాయవాదిగా కొట్టడాలు కొట్టించుకోవడాలు ఈ కేసులు ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినా లేకపోతే ప్యానెల్లో ఉన్న టీడీపీ యాక్టివిస్ట్ చెప్పినా చట్టాన్ని ఎవ్వరూ చేతిలోకి తీసుకోకూడదు. సో దాంట్లో నేను చాలా కఠినంగా ఉంటాను. మీకు తెలుసు, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో మీరు హీరో అనుకున్న తెలంగాణ సిపి సజ్జనార్ గారిని సుప్రీంకోర్టు దాకా బోన్ దాకా ఎక్కించినటువంటి పరిస్థితి మాది. ఏదైనా వాడు నేరం చేశాడంటే మరి మేమేం చేయను, చక్కభజం చేయనా? అంతా మీ యూనిఫామ్ వాళ్ళే చేసే గడికి ఇంకెందుకు న్యాయస్థానాలు గొళ్ళేలు తాళాలు పెట్టేయండి ఇంకెందుకు అని నిలదీసినటువంటి పరిస్థితి అండి. ఈరోజు అతను తప్పు చేసినాడు, ఓకేడా, బాగా బూతులు తిట్టినాడు అర్ధాంతరంగా. అది ఇంకొక టైము పట్టుకు తీసుకురావాలి, కానీ అదును చూసి పట్టుకోవడం, అందులోనూ ఏ కార్యక్రమం మీద వచ్చాడు, అసలు తండ్రి చనిపోయిన కార్యక్రమం మీద వచ్చాడు, వాళ్ళకి సూతగాలు కార్యక్రమాలు, ఒక రకమైన బాధలు. ఆ కొట్టడం అనేది ఉంది చూడండి. జడ్జి గారు ఇతనికి కాదండి, ప్రతి ఒక్కరికి అడుగుతారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన వెంకటరెడ్డి గారిని రేపటి రోజు అరెస్ట్ చేసిన కోర్టుకి వెళ్లే ముందు జడ్జి గారు ఫస్ట్ అడిగే ప్రశ్న ఇదే. కాదు, స్టేషన్ లో ఏమైనా కొట్టినారా అని అడుగుతారు. అంటే ఎవరికైనా సరే, మీకైనా నాకైనా ఎవరికైనా ఫస్ట్ అడిగే ప్రశ్న ఇది. ఒక పార్టీ అనేది కాదండి, సర్వసాధారణంగా జడ్జి గారు అడిగే మొట్టమొదటి ప్రశ్న. అంటే ఎప్పుడు పోలీసులు న్యాయవాదులు ఆపోజిట్ డైరెక్షన్ అండి, ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు తగ్గేది లేదు. దాంట్లో మీరు ఎట్లా వేస్తారు చెయ్యి, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నేరగాడని? అనుమానితుడు నిందితుడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. డిఎస్పీ గారు ఆరోపణలు చేసినాడు, ఒప్పుకున్నాడు కదా, మీ ముందు ఎవరైనా ఒప్పుకుంటారులే, మీరేలా మేము చూసుకుంటాం అంటారు. 161 స్టేట్మెంట్ కి 164 స్టేట్మెంట్ కూడా అంత వేరియేషన్ ఉంటుందండి. పోలీసుల ముందు ఎవరైనా చెప్పేస్తారు, జడ్జి గారు ముందు ఇచ్చిన స్టేట్మెంటే రికార్డెడ్. భయంతో నేరాన్ని ఒప్పుకుంటాడు. సత్యం బాబు కూడా చెప్పాడు, సార్ నాకే ఆ టైంలో నేను ఏదో చేసేయాలన్న తప్పంతో రేప్ చేసేసినానని సత్యం బాబు చెప్పింది రాసుకున్నారు. పాపం 7 ఏళ్ల తర్వాత సత్యం బాబు నిర్దోషాన్ని బయటకు వచ్చినాడు. అసలు ఆ దారుణం ఏంటంటే కొట్టిన ఆయుధాన్ని పట్టుకోలేదు, నడుము మీద చిరుతాన్ని రాసినారంట. అప్పుడు ఆ సినిమాను కూడా బయటికి లాగారు. ఊరుకుంటారా వీళ్ళు ఎలాంటి వాళ్ళండి? ఎంత దారుణంగా మ్యానిపులేట్ చేస్తూ పోలీస్ వ్యవస్థ అంటే అప్పుడే నాకు చేదర అనిపించిందండి. సో అటువంటి పరిస్థితుల్లో ఇది చట్ట ప్రకారం తప్పు. కానీ ఆయన కూడా ఏమి మహాయజ్ఞాలు ఏం చేయలేదు, ఆయన కూడా ఏమి మహాసాధ్విమణుడేం కాదు. ఆయన ఒక కొంపకి నిప్పెట్టకుండా రాష్ట్రం మొత్తానికి నిప్పెట్టాడు. అమెరికాలో ఆ దేశాల్లో ఉండి ఎవరి కుటుంబాల్లో జ్వరపడ్డాడు, ఎవరి ప్రత్యేకమైన విషయాల్లో మాట్లాడారు, ఎవరి పుట్టుకల గురించి మాట్లాడాడు, ఎవరి ఫోటోలు మార్పింగ్ చేసినారు. అంటే వణుకుతుంటది వాళ్ళకు కూడా, పాపం ఉడుకు రక్తం వణుకుతూ ఉంటది, వాళ్ళకు కూడా కోపం వస్తుంటది, సర్వసాధారణం. సో ఇవి ప్రోత్సహించకూడదు, కట్ చేయాలి. ఈ సోషల్ మీడియా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆ సీమరాజా గాని కిరా కార్పి గాని వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిధి దాటి మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. అది చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మనం వద్దు, మనం ఒక డిప్యూటీ సీఎం గురించో లేకపోతే ఒక మాజీ సీఎం గురించో మనం మాట్లాడుకుందాం. వాళ్ళ ఇంట్లో భార్యలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ పిల్లలు మనకెందుకంటే ఇప్పుడు మీరు జగన్ గారి గురించి మాట్లాడండి, తప్పులేదు. సీమరాజా గారు బాగుంటది. రోజా గారి గురించో, విడుదల రజనీ గారి గురించో, గతంలో టీడీపీ నుంచి ఒక అతన్ని ఇలాగే మాట్లాడితే సస్పెండ్ చేసినారు. కానీ ఆయన్ని ముందే సస్పెండ్ చేయమని ప్రభుత్వం రాగానే నేను ఒక లెటర్ కూడా రెడీ చేసినానండి. ఎందుకంటే ఆయన అప్పట్లో విడుదల రజనీ గారు చీరాల్లో రిసార్ట్స్ లో ఎవరితో ఉన్నారు, సజ్జల గారితో ఎందుకు మాట్లాడారు? తప్పు కదా ఒక మహిళ గురించి మాట్లాడడం. ఇదేంటో చాలా తేడాగా పోతుంది. ప్రభుత్వం వచ్చాక కూడా ఎందుకు ఇతను రెచ్చిపోతున్నాడు అని అప్పట్లోనే నాకు అనిపించిందండి. ఒక లెటర్ చేసిన, కానీ భారతి గారి దగ్గరకు వచ్చాక అతను అరెస్ట్ అయ్యారు. విడుదల రజనీ గారు కూడా ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్ట్రీ కదా, మనకెందుకు? మనం సైబరాబాద్ లో మొక్కందాం అంతవరకే. ఎందుకంటే ఆవిడ చెప్పిన డైలాగే కాబట్టి 10 సార్లు నేనైనా అదే చెప్తాను. అంతకు మించి ఎక్కువగా పర్సనల్ లోకి పోకూడదండి, తప్పది. ఆవిడైనా మహిళే, మేమైనా మహిళే, మాకైనా అనిపిస్తుంది రాజకీయంలోకి వచ్చేటప్పుడు. సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారవుతుందంటే ఇదని కాదండి, ఎవరినైనా సరే. సో ఇక్కడ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, కొట్టడం తప్పు. నిన్న మొన్న మీరు గమనించినారో లేదో,
ఒక ఫోటో కూడా మీరు డిస్ప్లే చేయండి వర్మ గారు. అతను పాపం మూతలు అమ్ముకునేవాడు. క్వాలిటీ లేని మద్యం కేసులో మూతలు అమ్ముకునే వాడిని తీసుకొచ్చి కేసులో ముద్దాయిగా పెట్టి వాడిని రేలగొట్టి కటారి అదేంటి మనోజ్ కుఠారియా అనే పట్టుకోవాల్సింది పోయి జోగి రమేష్ అంశం జోగి రమేష్దేనా? అవునండి, జోగి రమేష్ తో గారితో పాటు ఇతను కూడా నేరగాడు. పాప ఇతను వారవడి ఈ కేసు పాపం మన దగ్గరే ఉంది. ఇతనికి ఏమీ తెలియదు. ఇతను అమ్ముకునేది ప్లాస్టిక్ మూతలు, ఆ కేసు అంతా అల్యూమినియం మూతలు. కానీ ఇతను ఒంటి మీద దెబ్బలు వేసినారని ఇతను లైవ్ వీడియోలో నాతో చెప్పాడు. అది వీడియో ఆ హల్చల్ కూడా అయిపోయింది. తప్పది, పొరపాటున కూడా చెయ్యి లెగకూడదండి. అసలు చెయ్యి లెగిస్తే ఎంతమంది మీద లెగవాలి? పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? కాదు కదా. నోరు లేని వాళ్ళ మీద ఎందుకండి? సో ఇదంతా లాండ్ ఆర్డర్. ఈ లాండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అంతా ఇతను కూడా అడ్మిట్ చేసి ఇతన్ని పాపం వైవీరావు గారి హాస్పిటల్లో పెట్టారండి. నేను అన్నాను సార్ అక్కడే వాయిస్ తీసుకున్నా అంటే వైవీరావు గారి హాస్పిటల్ తాలూకా వాళ్ళ అబ్బాయి అన్నాడు వద్దులేండి ఇష్యూ అవుతుందేమో పాపం ఇంటికి వెళ్ళాక మాట్లాడించండి అన్నాడు. సో ఇటువంటి పరిస్థితి అయితే నడుస్తుందండి. మాకు లాండ్ ఆర్డర్ మీద ఎప్పుడు కోపంగానే ఉంటది. చట్టాన్ని ఎవ్వరు చేతిలోకి తీసుకోకూడదు. ఎవ్వరికి చట్టం చుట్టం కాదు, ఎవ్వరికి అతీతులు కాదు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ప్రతిపక్షాలు స్వపక్షాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలీదు. చాలా జాగ్రత్తగా మన నడవడిక ఉండాలనేది నా ఉద్దేశం అండి. ఓకే రైట్. ఏంటండి థర్డ్ డిగ్రీలు అవి చేస్తున్నారట, అప్పుడు ఆ రకంగా ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్సీపీలు ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పోలీసులని తిప్పుకుంటున్నారని. అదే పరిస్థితి ఇప్పుడు జరిగితే కూటమిని వెనకేసుకొస్తారా ప్రజలు? సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మీరు ఆ వీడియో చూడండి.